అయితే పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాను. మలేషియా బాబాయ్ అయితే వస్తాను. టైం క్రూజ్ కోసం నేనైతే వెయిట్ చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ కాబట్టి సెకండ్ సాటర్డే అది కాక సో భయాకి నాకు అందరికీ హాలిడేస్, స్కూల్స్, కాలేజ్, ఆఫీసు. సో మేమైతే పిక్నిక్ ప్లాన్ చేసినాం అనమాట. చాలా రోజులు పిక్నిక్ ప్లాన్ చేసి సో కాంట్రోల్ అయింది కదని ఇంకా టూర్ ఎక్కడ లేకుండా డైరెక్ట్ పిక్నిక్ అయితే ప్లాన్ చేసినాం. మేమైతే ఫస్ట్కి వచ్చేసినాం. ఆజాద్ మాజీద్ బాబాయ్ వాళ్ళందరూ మాము అందరూ వెనకాల వస్తున్నారు. ఇక్కడైతే క్లైమేట్ బాగుంది గైస్. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకొని పిక్నిక్స్ అనమాట ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎన్ని రోజులని స్కూళ్ళు, కాలేజు అది స్ట్రెస్ తీసుకుంటారు. కొంచెం ఇట్లా నేచర్కి వచ్చి ఎంజాయ్ చేయండి, చిల్ కాండి గైస్. ఈరోజు ఈ ప్లేస్కి అయితే ఎవరు లేరు, ఇంకా మేము వచ్చినాం. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఇంకా పిక్నిక్ అంటేనే తెలిసిందే కదా, బార్బిక్యూ అయితే పక్కా ఉండాలా. అన్నీ అయితే వెనకాల ఉన్నాయి. కొంచెం అట్లా నేచర్ని కొంచెం చూసుకొని, పార్క్ ఇది, ఉయ్యాలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కొంచెంసేపు చిల్ అయ్యి ఆఫ్టర్ లాంగ్ టైం మలేషియా బాబాయ్ అయితే వస్తున్నాడు. వీడియోలోకి దింపుతున్నాము. వచ్చి ఈరోజు ఏం స్పెషల్ చేస్తాడైతే ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఏం భయ్యా, బ్యాంక్ క్రూజ్ కూడా వస్తాను రప్ప వెనకాల ఇద్దరు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, మా అమ్మమ్మ కూడా వచ్చింది ఈరోజు. చెప్పా హాయ్. బ్యాంక్ క్రూజ్ కోసం నేనే వెయిట్ చేస్తాను. కపుల్స్ ఫోటోషూట్ కూడా మంచి ప్లేస్ వేసేది. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, బర్త్డే పార్టీస్, ఏదైనా ఫోటోషూట్ కావాలంటే ఇక్కడికి వచ్చేయండి. వర్త్ ఇట్ అనమాట. వచ్చిన తర్వాత ఫుల్ ఎక్కడ చూసినా నేచరు, మంచి లొకేషన్స్ ఉన్నాయి. గ్రీనరీ. ఎంతకి తెగించారా నన్ను? ఆటో వస్తుంది కదా, సరుకులు వస్తుంది చూడు, ఇంటానరా కదా. ఏమైందిరా? బ్యాంక్ బ్రూస్ వస్తానరా, పెద్ద మాది ఎంట్రీ ఇచ్చాడు. బ్యాంక్ బ్రూస్, బ్యాంక్ బ్రూస్, ఎక్సైట్మెంట్ బ్రో, బ్యాంక్ బ్రూస్. అయ్యేది ఎట్లుంటుంది ఈసారి? లాస్ట్ టైం కూడా మాది చూసాను అంటే వ్లాగ్లో, సరే చూపించదు అనమాట. ఈసారి ఎట్లుంటుంది అయ్యే? ఓకే బ్రో, కవర్ చేద్దాం, ఇప్పుడు కవర్ చేద్దాం. మన మలేషియా బాబాయ్కి ఓ వేసుకోండి అంతా. మా మాము స్లో మోషన్ వస్తా. ది మార్క్ ది లడ్డు ఇన్స్టాగ్రామ్ అనమాట. ఎవరైనా ఫాలో చేయండి గైస్. ఎందుకు అసలు ఐడియా నీకు ఎందుకు వచ్చింది? సిగ్గుపడండి. ఆ ఐడియా మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ మొత్తం ఇక్కడైతే ప్లేస్లో ఎవరు లేరు గైస్. ఈరోజు అయితే ఫుల్ ఫన్ ఉంటాడు అనమాట. ఫస్ట్ ఏం చెప్తాను, ఏం చేయబోతాను ఫస్ట్ ఈరోజు? రసగుల్లే. మార్నింగ్ ఫుల్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎగ్జైట్మెంట్ ఉన్నారంతా. మా పిన్ని మన నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడతాను అనమాట. నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఈరోజు గ్యాంగ్ మొత్తం 14 మెంబర్స్ అనమాట. పని తప్పించుకోండి అన్నా అనుకో, మనకి ఏదో ఇస్తారు ఎత్తుకొని మోసుకోమని. సో మనం ఈ కాంట్ అనమాట. మనం సైకిల్ అట్లా ముందరికి వెళ్ళిపోతాం ఎవరికి తెలియకుండా. స్మార్ట్ వర్క్ చేయాలి గైస్. కెమెరా చేతిలో పట్టుకున్నాం అనుకో, ఎవరు పనులు చెప్పారు మనకు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా షూకి లేసేయలేదు, షూ లేసి పెట్టుకోవాలంట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. మీరు కూడా ఎండ్ అవ్వాలని ఇట్లా ఇంట్లో ఉంటారు కదా, వీడియోలు చూస్తా. మీరు కూడా చిల్గా ఫ్యామిలీతో బయటికి రండి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎండ్ అవ్వాలని ఆ సిస్టమ్ మీద కూర్చొని నా స్కూల్లో ఇనుకుంటా లైఫ్లో అనగా చిల్ అవుతా ఉండాలి. స్ప్రైట్ తాగు, జాతర మింగు, అట్లా తాగుతా చేస్తాను, ఎంజాయ్ చేయాలన్నమాట. వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలా, లేకపోతే కొనుక్కోవాలా? చేయాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, ఆడాలి, పాడాలి, లుంగి కట్టుకోవాలి, ఎగరాలి. ఎవరైనా ట్రైపోర్ట్ స్పాన్సర్ చేయండి గైస్. నాకు కష్టంగా ఉంది చేయి ఇట్లా పట్టుకొని అలాంటి సమయాల్లోనే అడుగు ఆచి తూచేయాలి గైస్. వాళ్ళు రెడీ చేస్తుంటారు, మనమైతే అట్లా సైట్ సీయింగ్ అయితే వచ్చినాం. వాటర్ ఉన్నాయి, వాటర్ దగ్గర
ప్లేస్ మ్యాన్. పైన హిల్ స్టేషన్, పైన బాబీకి జరుగుతుంది, కింద వాటరు. పర్ఫెక్ట్ ఫర్ ది వీకెండ్ గైస్. ఎట్లా ఎట్లుంది మహేష్ పిక్నిక్? స్విమ్మింగ్ పూల్ కాదు ఇది, కాంప్లెక్స్ వాటర్ ఉన్నట్టు నీకు. ఆగుతావు 2 నిమిషాలు. కింద వాటరు. నాకు ఎందుకో కలికి సినిమా హైటెక్ షూటింగ్ ఇక్కడ అనిపిస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పిచ్చిన వదిలేనట్టు మాడుతూ అంటాడు. చూడండి కదా లొకేషన్ కానీ ఆ సీనరీ కానీ ఏమన్నా ఉందా? బ్యాక్ కెమెరా కూడా ఒకటి పెట్టి చేశారు. కొంచెంసేపు డిప్రెషన్లోకి పోదాం, బాగుంటుంది ఈ లొకేషన్, ఈ సీనరీ బట్టి డిప్రెషన్లో పోదాం. ఏమంటాం మరి? కొంచెం డిప్రెషన్లో పోదాం. ఓకే గైస్, టైమ్ ఫర్ గో టు డిప్రెషన్ అనమాట. కొంచెం డిప్రెషన్లో పోయి మళ్ళీ వస్తాను అనమాట. జనరల్గా నేను ఇట్లా చెరువుల్లో, డ్యాముల్లో ఆడాను గైస్. మనమంతా సముద్రాలు, ఓషన్స్ ఇట్లా పెద్ద పెద్ద దాంట్లోనే ఆడతాను. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అట్లా దాంట్లో ఆడతాను. ఇట్లా దాంట్లో ఆడాను. వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఓషన్ యాదో చెప్పు. ఇండియన్ ఓషన్ రావట్లేదే. పెసిఫిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ లేదు. అది కూడా తెలియదు. మళ్ళీ ఓషన్లలో, సముద్రంలో ఆడుతాను బాబు. రౌండ్ వేసుకోవడం బాబాయ్ అయితే స్టార్ట్ చేసాడు పోయి పెట్టి. బాబాయ్ అందరూ అడుగుతాను మిమ్మల్ని, మలేష్ బాబాయ్ ఎప్పుడు వస్తాడు వీడియోలోని. ఫ్యాన్స్కి ఏమని చెప్పండి. హలో ఎక్స్క్యూజ్ మీ, హౌ ఆర్ యు మ్యాన్? ఆల్ ఈ పీపుల్స్ కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ దప్ప మసాలా. దిస్ ఇస్ దప్ప. ఈ బుక్ ఏమంటే యాంటీ ఫర్ చికెన్. మాట్లాడాలరా ఇది బుక్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు చేస్తారు ఇది కాయ గుండెకాయ. మసాలా ఇది చిల్లీ చికెన్ గైస్, మామూలు స్పెషల్. దొంగలు సైడ్కి సాప్ వేసి మరీ కూర్చున్నారప్ప. ఫస్ట్ రౌండ్ అయితే వేస్తాను గైస్, చిల్లీ చికెన్ విత్ రోటీ. ఇది సెకండ్ రౌండ్ గైస్, అసలైన బాబిక్యూ అన్నమాట, హోమ్ మేడ్ బాబిక్యూ. కానీ రా కానీ ఊడు తిందిరా నీకు అప్పుడే కదా 2 రోజులు వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది తిందు అని. అందరిది ఒక లొల్లి అయితే వీళ్ళు ఒక లొల్లి. బార్బిక్యూ షవర్మా చేస్తారంట, చూద్దాం ఏం చేస్తారు ఏమో. లాస్ట్కి ఏదో మొత్తానికి అయితే కష్టపడతాండ్రు. ఏమన్నా ఉందా గైస్? వాటరు, కొండలు. మొత్తానికి అయితే లంచ్ అయితే అయిపోయింది, బాబీకి అంతా అయిపోయింది. కొంచెం ఇట్లా చెరువులాగా ఉంటే వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వెళ్తాము. ఇదే ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. వేసింది ఏంటో మా వాళ్ళు నాగా నేహే బ్రో. బై గైస్, డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్ వాక్స్. Bye bro. Bye bye.